నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ హోమియో డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. చేతన్ రాజ్ గారు, హోమియో గురించి చాలా డౌట్స్ చాలా మందికి ఉంటూ ఉంటాయి. అంటే ది బెస్ట్ రెమెడీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు హోమియో అంటే జనరల్గా దేనికైనా కానీ. కాకపోతే ఏంటంటే హోమియో గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి. దాంట్లో ఒక భాగంగా ఫస్ట్ చాలామంది అలోపతిక్ మెడిసిన్స్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం వాటితో పాటు హోమియో కూడా యూజ్ చేయడం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? హోమియోపతి మెడిసిన్స్కి జనరల్ నోషన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ స్లోగా పనిచేస్తాయి అనేసి. ఓకే. సో ఇప్పుడు ఏ రోగం ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే ఇంటెస్టైన్స్కి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా మనకు పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండదు. సో హోమియోపతి మెడిసిన్ చాలామంది ప్రిఫర్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొందరికి ఎలా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళకు కొద్దిగా లేటర్ స్టేజెస్లో తెలుస్తుంది హోమియోపతి మెడిసిన్స్తో పాటు మనకున్న రోగానికి పర్మనెంట్ క్యూర్ ఉందనేసి. అప్పటికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆల్రెడీ దే ఆర్ ఆన్ అలోపతి మెడిసిన్స్. అలోపతి మెడిసిన్స్ ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో అలోపతి మెడిసిన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి. సో అలోపతి మెడిసిన్స్తో పాటు మనం హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. స్లోలీ అలోపతి మెడిసిన్స్ టేపర్ చేసి ఆపుతాం అనమాట. సో డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, ఇన్సులిన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మనం ఇన్సులిన్ స్టాప్ చేసి మెల్లిమెల్లిగా హోమియోపతికి షిఫ్ట్ చేస్తాం. సో స్టార్టింగ్లో 2 మెడిసిన్స్ కలిపేసి వాడిపిస్తాం. మన దగ్గర ఎంతమంది వస్తారో చాలామంది వస్తారు. సో మ్యాక్సిమం పేషెంట్స్కి మనం హోమియో ప్లస్ అలో 2 మెయింటైన్ చేస్తూ మెల్లిమెల్లిగా అలోపతి మెడిసిన్స్ డోసేజ్ డిక్రీజ్ చేసి హోమియోపతికి షిఫ్ట్ చేస్తాం. సో అలా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఎటువంటి కాంట్రాఇండికేషన్ ఉండదు. సో నో ప్రాబ్లం, 2 మెడిసిన్స్ కలిపేసి వాళ్ళు వాడచ్చు. ఓకే. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఎప్పుడూ ఉండదు. బట్ రిజల్ట్స్ అనేది మాత్రం సేమ్ ఉంటుందా? అంటే చాలా ఫాస్ట్గా, ఇప్పుడు మీరే చెప్తున్నారు అలోపతిక్ మెడిసిన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అని చెప్పి, మెల్లిమెల్లిగా దీన్ని కంట్రోల్ చేసేసి అలోపతిక్ మెడిసిన్ ఆపేసేయడం వల్ల హోమియోపతి కంటిన్యూ చేయడం వల్ల రిజల్ట్ సేమే ఉంటుందా? చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఒక హైపర్టెన్సివ్ పేషెంట్ ఉన్నారు. ఓకే. హైపర్టెన్షన్ పేషెంట్ ఉన్నారు. ఆ పేషెంట్కి బీపీ హై ఉంటుంది. సో వాళ్ళు అలోపతి మెడిసిన్ స్టార్ట్ చేశారు. అండ్ స్లోలీ మనం ఆ పేషెంట్ని అలోపతి మెడిసిన్స్ ఆపేసి హోమియోపతికి షిఫ్ట్ చేసాం. ఓకే. మనం ఏం చేస్తామంటే విదిన్ 8 months to 1.5 years పర్మనెంట్లీ హైపర్ టెన్షన్ అనేది తగ్గిపోతుంది. అండ్ మీరు అదే ఇంగ్లీష్ మెడిసిన్ చూసుకుంటే వాళ్ళు మీకు లైఫ్ టైం మెడిసిన్ వాడాలని చెప్తారు. సో లైఫ్ టైం మెడిసిన్ వాడడం బెటరా, లేదంటే 8 months కానీ 1.5 years కానీ హోమియోపతి వాడడం బెటరా, మీరు చెప్పండి. ఓకే. సో ఇట్ ఈస్ వర్కింగ్ వెరీ ఫాస్ట్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ స్లో అంటే మనం కూడా లైఫ్ టైం వాడాలని చెప్తుండే. బట్ 1.5 yearsలో ఇన్క్యూరబుల్ డిసీజెస్ దేనికైతే క్యూర్ లేదు అవే తగ్గిపోతున్నాయి అంటే ఇది కూడా ఈక్వలెంట్లీ ఫాస్టే కదా. ఎస్. అయితే ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్లో తీసుకుంటే అలోపతిక్లో తగ్గనివి ఎన్నో డిసీజెస్ హోమియోలో తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వైకల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అంటే స్పాండిలైటిస్ కానివ్వండి, ఇలాంటివి ఏమైనా కానివ్వండి, హోమియోపతిలో చాలా తొందరగా రిజల్ట్ ఉంటుంది. ఏంటి దానికి దీనికి డిఫరెన్స్? దానికి దీనికి డిఫరెన్స్ ఏముందంటే ఇప్పుడు ఓన్లీ స్పాజమ్ వచ్చింది అనుకోండి, అంటే పెయిన్ వచ్చింది, జస్ట్ 2-3 days పెయిన్ ఉంది అనుకోండి, పేషెంట్స్ అలోపతి ఏమనుకుంటారు, అలోపతి ఫాస్ట్ యాక్ట్ చేస్తుంది, మనం అలోపతి తీసుకున్నాం 1 dayలో తగ్గిపోతుంది అనేసి. కానీ ఇది అక్యూట్ ప్రాబ్లం, అంటే జస్ట్ 2-3 days నుంచి ఉన్న ప్రాబ్లమే. దానికి హోమియోపతి మెడిసిన్ తీసుకుంటే కూడా అంతే తొందరగా తగ్గుతుంది. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్న పేషెంట్ ఉన్న మన దగ్గర వస్తే హోమియోపతి ట్రీట్మెంట్స్కి మనం వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే విదిన్ 1 week to 10 days వాళ్ళకి రిలీఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ మనం వాళ్ళకు కూడా 6 monthsలో మెడిసిన్స్ ఆపేస్తాం. అండ్ లోపల ఏమైనా స్ట్రక్చరల్ చేంజెస్ అయినాయి అనుకోండి, ఏమైనా డీజెనరేటివ్ చేంజెస్ అయినాయి అనుకోండి స్పైన్లో, అవి కూడా రివర్స్ అయిపోతాయి. బట్ అదే వేరే ట్రీట్మెంట్స్తో మీరు కంపేర్ చేస్తే అక్కడ మీరు ఇంకా పెయిన్ కిల్లర్, ఎప్పుడు పెయిన్ వచ్చినా మీరు పెయిన్ కిల్లర్ వాడాలి. కానీ మన దగ్గర అట్లా కాదు, పర్మనెంట్లీ హోమియోపతి మెడిసిన్స్ తోటే ట్రీట్మెంట్ అయిపోతుంది. అండ్ అది రిటర్న్ రాదు మళ్ళీ లైఫ్లో, పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏముందంటే ఇప్పుడు అక్కడ మనకు కిడ్నీస్ పైన ఎఫెక్ట్ ఉంటుంది, లివర్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మన కిడ్నీస్ కూడా హెల్తీనే ఉంటాయి, మీరు ఎన్ని రోజులు హోమియోపతి వాడినా హెల్తీనే ఉంటాయి, లివర్కి కూడా ఎటువంటి డ్యామేజ్ అనేది ఉండదు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్.
వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని